ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయలు మంజూరు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కొలికపూడి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. తిరువూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి నుంచి మధుర రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు వందలాది ఆటోలతో భారీ ర్యాలీ. అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసలు అయ్యేది చాలా వచ్చి 800 40 రోజులు. సార్ ఒక్క నిమిషం సార్, ఆటో బ్రేక్ చేయడానికి ఏజెంట్ 4,000 మేమేం చేయాలి? ఈ లైన్ అన్న కరెక్ట్ మనకు ఒక 5 సెకండ్లు వస్తాయి, 10 సెకండ్లు చాలు. సార్ పేరు మీ స్టాండ్ చెప్పు. సైడ్కి ఉండండి, అందరు సైడ్కి ఉండండి కొంచెం. అన్న వెనక్కొచ్చి కాదు, అట్లాంటివి మనకు కూడా కొనివచ్చు కూడా. వారి సీట్ల వద్ద ఉంటే సారే వచ్చి మీతో మాట్లాడతారు. దయచేసి అందరూ క్రమశిక్షణ పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరితో సార్ మాట్లాడతారు. ఊరి పేరు, మీ పేరు చెప్పండి. కూర్చోమని చెప్పాము, అందరూ కూర్చున్నారు. గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంటాను, వెరీ గుడ్. అయితే మీ స్టాండ్, నీ పేరు చెప్పు. ఆటో ఈ ఆటో డ్రైవర్ మీరేనా? నువ్వు కూడా పేరు చెప్పండి. మీ పేరు, మీ స్టాండ్. పేరు మీ స్టాండ్ చెప్పండి. నడవాలి. ఎప్పుడు పక్కకి చేరు. ముందు పోవాలి. పద ముందు ఆడు కాడు బాయ్. పేరు చెప్పు. పదండి స్పీడ్ బాబు.
మొఖాన్ని అటే పెట్టుకోక నేనేం గట్టికి ఇచ్చారుగా అన్నా మీరు వెనక్కుండి అన్న మీరు వాళ్ళు వినర్రా గత వదిలిపాటు తెచ్చిరా ఆటో 3 ఈనెలు పోచారు ఇంకేంటి శాంతి అక్క కొంచెం సైడ్ జయమంది గారు వస్తారు అసలు గ్యాపే ఇట్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన నాయకులు అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలని నెరవేరుస్తూ అలాగే ఆటో సోదరులకి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అందుకు గాను ఈరోజు కొలిగిపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తిరువూరులో కూటమి నాయకులందరం కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దుమ్ము గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు మా అక్క పూలే శాంతి గారిని తమ సందేశవంతంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ప్రజలు కోరుతున్నారో మంచి పరిపాలన చూడాలి అని గట్టి నినాదంతో కూటమి ప్రభుత్వాన్ని అందరికీ జీవనలు ఇవ్వటం జరిగింది. అందుకని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన ఒరవడి ఆంధ్రప్రదేశ్లో చేకూరింది. ఒక మంచి ప్రభుత్వం అనే ఒక ట్యాగ్ తోటి ప్రజలందరికీ చేరువైతూ సూపర్ 6 కార్యక్రమంలోని భాగంగా ఇందులో ఈ ఆటో కార్మికులకి 15,000 రూపాయలు వాళ్ళకి ఆరోగ్య సహాయము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళ ఇంట్లో ఉండే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న మోడీ గారు అలాంటి మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ కల్పించి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఎంతమంది పరిపాలించిన కొత్త బరవడి అనేది రాలేదు. మన శ్రీనన్న అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఈ నేల మీద అడుగు పెట్టారు. ఇందాక అందాకలో మనం విన్నామే సాంగ్, అదనే తిరువూరు నేల తల్లి ముద్దాడిని పెట్టారు అనే విధంగా ఈ నేల మీద అడుగు పెట్టిన తర్వాత తిరువూరు రూపురేఖలు, దశ నిర్దేశాలు అన్నీ కూడా మారిపోయాయి. మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి అనేది ఎంతమంది నాయకులు చేసినా కూడా ఎక్కడి నుంచి జరిగింది అన్నది ప్రజలందరూ గుర్తించాలి. ఇది మంచి ప్రభుత్వం. ఇలాంటి ఎమ్మెల్యే మనకి రావటం కూడా మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలా మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రంలోని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని ఒక మంచి మనసుతో మీ అందరితో కూడా ఏకీభవించి కోరుకుంటున్నాను. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై. పూలే శాంతి గారే కానీ గెలిచిన దగ్గర నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మన ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆటో వాళ్ళంటే నిజంగా అందరూ పేదవాళ్ళు, వాళ్ళు ఏ రోజుగారో తెచ్చుకొని తిని ఆటో కిస్తులు కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. సీనన్న వాళ్ళ పిల్లలకు చదువులకు కూడా చాలా మంది ఫీజులు కట్టడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అన్న తీసుకున్న మంచి కార్యక్రమాన్ని మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో యూనియన్ నాయకులు కోసం ఆటో యూనియన్ నాయకులు వాసం ప్రేమచంద్ గారిని తమ సమస్యలు చెప్పవలసిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారములు. వాహన మిత్ర సేవల పథకంగా మాకు 15,000 రూపాయలు వేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. అది మా సెంటర్లో కొంచెం ఆటో స్టాండ్లో ఆటో పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా సరి చేయాలని అన్నయ్య గారిని కోరుతున్నాము. అలానే బ్రేక్ వెళ్ళడానికి మాకు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. 1 అవర్కి వెళ్ళాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళి మేము చేసుకోలేకపోతున్నాం. అలాగనే ఇన్సూరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా తగ్గించే ఏర్పాటు చేయమని శ్రీనాథ్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ప్రేమచంద్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఖమ్మంపాటి శ్యామ్ గారు ఫ్రీ బస్ వల్ల మేము ఆటో వల్ల నష్టపోయాం, చాలా నష్టపోయాం. దీని తరఫున చంద్రబాబు గారు మాకు 15,000 ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాసరావు గారి తరఫున
మాకు చాలా సమస్యలు చెప్పాము. అవన్నీ మాకు చూస్తానన్నారు. స్టాండ్ కానీ ఇన్సూరెన్స్ కానీ డబ్బులు పడలేదు కొంతమందికి, ఆ సమస్యలు కూడా చూస్తామని చెప్పారు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి అందరూ దాని గురించి అందరూ తెలుసుకొని ఆ సమస్య గురించి మాట్లాడుతున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. గోపి గారికి ధన్యవాదాలు. మరి ఖమ్మంపాడు ఆటో స్టాండ్ యూనియన్ ప్రెసిడెంట్ శ్యామ్ గారిని, శ్యామ్ గారు మరి ఈరోజు తొలిపూడి శ్రీనివాస ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటో ర్యాలీ జరిపినందుకు ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లకి, వాళ్ళ కుటుంబాలు అందరికీ ముందుగా పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఆ కుటుంబాలకి సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే లోకేష్ గారికి, అలాగనే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ భారతదేశం ముందుకెళ్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కుటుంబ ప్రభుత్వం ముందుంటూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారని చెప్పని, అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యల్ని ఇప్పుడే సోదరులు మరి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి నాయకులందరూ కలిసి వాటన్నింటినీ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు పొలిగిపూడి శ్రీనివాసరావు గారిని తమ సందేశం అందుగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మాజీ కార్పొరేషన్ డైరెక్టరు, అలాగనే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు వాసం ముని గారు, తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్ గారు, అలాగనే తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆకుల దుర్గాప్రసాద్ గారు, అలాగే ఇక్కడున్న వివిధ విభాగాల నాయకులందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఈ ఆటో సేవలో కార్యక్రమం జరిగిన రోజు విజయవాడలో ఆ రోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. ఎన్నికల హామీలు నెరవేరుస్తూనే ఎన్నికల్లో హామీ ఇవ్వని విషయాలలో కూడా ఆయా వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఒక పక్క ఆర్థిక అభివృద్ధిని పరిగెత్తిస్తూనే మరో పక్క సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పథకాలు అమలు చేస్తున్నందుకు తిరువూరు ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ, తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి 2 యూనిఫామ్స్ ఇస్తానని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి 2 యూనిఫాములు నేను ఇస్తాను. అలాగనే తిరువూరైనా, ఖమ్మంపాడైనా, ఏ ఊరైనా, ఏ కొండూరైనా, గంపలగూడెం, విసనపేట ఎక్కడైనా సరే ఆటో స్టాండ్కి సంబంధించి ఒక ఆటో పెట్టుకోవడానికి స్థలం ఇప్పించమని ఆటో యూనియన్ నాయకులు అడిగారు. 2 ఆటోలు పెట్టుకోండి. 2 ఆటోలు ఎవరికి ఇబ్బంది లేకుండా, మీ వృత్తికి ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ చూసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, పోలీసులైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ప్రతి స్టాండ్లో 2, మీరు అడిగింది ఒక ఆటో పెట్టుకోవడానికి అడిగారు. నేను 2 ఆటోలు చెప్తున్నా. 2 ఆటోలు పెట్టుకోండి. మీ వల్ల ఆ రోడ్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా చూడండి. తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే రకరకాల కారణాల వల్ల ఈ ఆటో సేవలో ఈ 15,000 మిస్ అయ్యారో వాళ్ళు
మిగతా అర్హతలకు సంబంధించి ఇన్సూరెన్స్ కానీ ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి అన్నీ కూడా పూర్తి చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ పథకం అందించడానికి తిరువూరు నియోజకవర్గ పరిధిలో మీ తరఫున మీలో ఒకరిగా నేను మీతో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నిటికీ మించి ఇందాక మన ఆటో ర్యాలీ ప్రారంభమయ్యే ముందు ఇప్పుడున్న ఆటో డ్రైవర్లు అందరూ చెప్తున్నారు, ఏ ఏజెంట్కైనా ఎవరికైనా చట్టబద్ధంగా మీరు ఏవైతే చెల్లించాలో అవి చెల్లించాలి. మిమ్మల్ని అదనంగా 10 ఏ ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా 10 రూపాయలు అదనంగా మీ దగ్గర అడిగినా కూడా నాకు ఫోన్ చేయండి, మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత నాది. అలానే ఆటో డ్రైవర్ల మీద ఎవరైనా సరే చేయని తప్పుకి అక్రమంగా రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, మీ తరఫున నేను వస్తాను. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఊరుకోవచ్చు. నాకు చెప్పండి. ఇప్పుడు మీరు సమాజంలో భాగమే, బాధ్యతాయుతంగా మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట చెప్పారు విజయవాడలో. రాబోయే రోజుల్లో ఇంకా మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి అన్ని రకాల సంక్షేమ పథకాలకి అర్హులుగా ఎక్కడెక్కడ ఏం అవసరమో చెప్పండి, అప్పని చేద్దాం. కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు అనడానికి ఈ ఆటో డ్రైవర్లు చేసిన ఈ 15,000 రూపాయలు చాలా 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 పెద్ద సాక్ష్యం. కాబట్టి భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమం ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం.